కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రెండు పాన్ వరల్డ్ సినిమాలే, 1000 కోట్లు ఆ రెండిటికి జూజూబీ. అన్ని కుదిరితే 2000 కోట్లే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి ఆ రెండు సినిమాలు, ఇద్దరు హీరోలు. ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా పరిచయం చేయబోయే ఆ రెండు సినిమాలు ఇప్పుడు ఒకేసారి వచ్చేలా కనిపిస్తున్నాయి. మరి ఏంటా సినిమాలు, నిజంగానే ఒకేసారి వస్తాయా? చూసేద్దాం ఎక్స్క్లూజివ్గా. రాజమౌళి రేంజ్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు ఆయన సినిమా అంటే ఇండియా కాదు, ఏకంగా వరల్డ్ సినిమా షేక్ అవుతుంది. ఇప్పుడు మహేష్ బాబుతో తాను తెరకెక్కిస్తున్న SSMB 29 అలాగే ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఆఫ్రికాలో జరుగుతోంది. అక్కడి నుంచి అన్ని సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నారు ప్రియాంక చోప్రా. రాజమౌళి ఏమో అడిగినా ఏం చెప్పరు, మహేష్ బాబు చెప్పే పరిస్థితుల్లో లేరు. ప్రియాంక చోప్రా మాత్రం అడక్కపోయినా అన్నీ చెప్పేస్తున్నారు. ఆ మధ్య ఒరిస్సా లొకేషన్ ఇలాగే పోస్ట్ చేసిన ఈమె తాజాగా ఆఫ్రికా లొకేషన్ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేశారు. SSMB 29 షూట్ 2026 సమ్మర్ నాటికి పూర్తి చేయాలని చూస్తున్నారు రాజమౌళి. 2027 మార్చి రిలీజ్ కు దీన్ని ప్లాన్ చేస్తున్నారు. SSMB 29 కు దీటుగా తెలుగులోనే మరో సినిమా రెడీ అవుతోంది. అదే AA22. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్ర బడ్జెట్ 600 కోట్లకు పైమాటే. సన్ పిక్చర్స్ ఈ సినిమాను పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా నిర్మిస్తోంది. ఈ చిత్ర షూట్ కొన్నాళ్లుగా ముంబైలో జరుగుతోంది. తాజాగా నాయనమ్మ కనకరత్నం మృతితో షూట్ మధ్యలోనే ఆపేసి హైదరాబాద్ వచ్చారు బన్నీ. SSMB 29 మాత్రమే కాదు, AA22 రిలీజ్ కూడా 2027 సమ్మర్లోనే ప్లాన్ చేస్తున్నారు. వీటి స్పీడ్ చూస్తుంటే ఒకే సీజన్ లో ఢీ కొట్టడం ఖాయం. అదే జరిగితే ఇండియన్ సినిమా తక్కువ టైంలోనే 2000 కోట్ల సినిమాలను విట్నెస్ చేస్తుందనడంలో సందేహం లేదు. 2022 మార్చి 25న RRR, ఏప్రిల్ 14న KGF 2 వచ్చి 1000 కోట్లకు పైగా వసూళ్లు చేశాయి. ఈసారి అదే జరుగుతుందేమో మరి. సినిమాకు కొత్త హీరోయిన్ పరిచయం అవుతుంది, కానీ ఏం లాభం, ఒక్కరు కూడా సక్సెస్ కావట్లేదు కదా. అందుకేగా మన హీరోలకు ఈ హీరోయిన్ల తిప్పలు. కానీ ఇప్పుడు అవన్నీ తీరిపోయేలా కనిపిస్తున్నాయి. మరో 2 ఏళ్ల వరకు హీరోయిన్స్ కష్టాలు ఉండకపోవచ్చు. మేబీ చాలా మంది బ్యూటీస్ మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. మరి ఇండస్ట్రీకి వచ్చిన ఆ కొత్త బ్యూటీస్ ఎవరు? కొత్త అమ్మాయిలు రావడం కాదు, వచ్చిన వాళ్లు సక్సెస్ అయినప్పుడే హీరోయిన్ల కష్టాలకు కనీసం కామా అయినా పడుతుంది. ఇప్పుడు ఇదే జరుగుతోంది. మిస్టర్ బచ్చన్ తో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే మీడియం రేంజ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. ఇప్పుడు రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా దుల్కర్ సల్మాన్ కాంతా సినిమాలో నటిస్తున్నారీమే. ప్రభాస్ హను రాఘవపుడి సినిమాతో పరిచయం అవుతున్న ఇమాన్వి ఇస్మాయిల్ గురించి చర్చ బాగానే జరుగుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే ఇమాన్వికి ఆఫర్స్ వస్తున్నాయి. NTR ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాలో రుక్మిణి వసంత్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. అలాగే మరో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కు రవితేజ కిషోర్ తిరుమల సినిమాలో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ తర్వాత కయాదు లోహర్ మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. ప్రస్తుతం విశ్వక్సేన్ అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీతో పాటు నెక్స్ట్ ఆఫర్స్ బానే వస్తున్నాయి. అలాగే సింగిల్ తర్వాత కేతిక శర్మ వైపు చూస్తున్నారు మేకర్స్. ప్రభాస్ రాజాసాబ్తో మాళవిక మోహనన్ పరిచయం అవుతున్నారు. మొత్తానికి బ్యూటీస్ అంతా క్లిక్ అయితే కొన్నాళ్ల పాటు హీరోయిన్ కష్టాలు తీరిపోయినట్లే. పట్టిందల బంగారమే అని వింటుంటాం కదా. ఇప్పుడు ఈ మాట ఓ హీరోకు బాగా సెట్ అవుతుంది. ఓ వైపు నటుడిగా వరుస విజయాలు అందుకుంటున్నాడు, తనది కాని ఇండస్ట్రీలో జెండా పాతేశాడు. ఇప్పుడు నిర్మాతగా కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఇంతకీ ఎవరా మిడాస్ టచ్ ఉన్న హీరో? ఆయన చేస్తున్న సినిమాలేంటి? ట్రాక్ చేద్దాం, లెట్స్ గో. లక్కీ భాస్కర్ కాదు, ఇప్పుడు దుల్కర్ సల్మాన్ జోరు చూస్తుంటే లక్కీ దుల్కర్ అని మార్చాలేమో టైటిల్. మనోడి దూకుడు అలాగే ఉందిప్పుడు. మిడాస్ టచ్ అన్నట్లు దుల్కర్ అడుగు పెడితే గెలుపు తలుపు తడుతుంది. హీరోగానే కాదు, నిర్మాతగాను రఫ్ ఆడిస్తున్నారు దుల్కర్. తాజాగా ఆయన నిర్మించిన లోకా చాప్టర్ 1 సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతోంది. హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హీరోయిన్ సినిమా లోకా చాప్టర్ 1
కేరళ జానపద కథల్లోని నీలి అనే పాత్ర చుట్టూ ఈ క్యారెక్టర్ సాగుతుంది. ఫ్యాంటసీ అంశాలతో పాటు అద్దిరిపోయే స్క్రీన్ ప్లే కొత్త లోక సినిమాకు ప్రధాన బలం. తన వేఫరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు దుల్కర్. తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్స్ పై నాగవంశీ విడుదల చేశారు. వార్ 2 డిస్ట్రిబ్యూట్ చేసి నష్టపోయిన నాగవంశీ కొత్త లోక సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కారు. తెలుగులో చాలా సైలెంట్ గా విడుదలైన ఈ చిత్రానికి మౌత్ పబ్లిసిటీ బాగా హెల్ప్ అవుతోంది. పైగా పాజిటివ్ టాక్ కూడా రావడంతో ఈ వీకెండ్ నాటికి కొత్త లోక కలెక్షన్స్ ఇంకా పెరిగేలా కనిపిస్తున్నాయి. మొత్తానికి వార్ 2 షాక్ నుంచి నాగవంశీ త్వరగానే బయటకొచ్చేస్తారు. ఓ సినిమా హిట్ అయితే రెండో సినిమాకి మార్కెట్ పెరుగుతున్న రోజులివి. ఇలాంటి సమయంలో కూడా మిరాయి టీం ఆలోచిస్తున్న విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు. హనుమాన్ లాంటి సెన్సేషన్ తర్వాత తేజ సజ్జా క్రేజ్ ఏ మాత్రం వాడుకోవట్లేదు మిరాయి టీం. ఈ సినిమా కోసం వాళ్ళు కొత్తగా ఆలోచిస్తున్నారు. మరి అదేంటి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ట్రాక్ చేద్దాం, లెట్స్ గో. తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక లాభాలు తీసుకొచ్చిన సినిమాల లిస్టు బయటికి తీస్తే అందులో హనుమాన్ టాప్లో ఉంటుంది. ఏకంగా 100 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. 30 కోట్ల బిజినెస్ చేస్తే 130 కోట్లకు పైగా వసూలు చేసింది హనుమాన్. అలాంటి సినిమా తర్వాత తేజ సజ్జా నుంచి వస్తున్న సినిమా మిరాయ్. సెప్టెంబర్ 12న విడుదల కానుంది ఈ చిత్రం. హనుమాన్ తర్వాత తేజ నుంచి వస్తున్న సినిమా అనే ఒక్క క్రేజ్ చాలు మిరాయ్ బిజినెస్ కి రెక్కలు రావడానికి. అవసరమనుకుంటే ఈ సినిమాను నిర్మాతలు హనుమాన్ను చూపించి 80 కోట్లకు పైనే బిజినెస్ చేయొచ్చు. కానీ ఆ ఛాన్స్ తీసుకోవట్లేదు మిరాయ్ మేకర్స్. ఎక్స్పెక్టేషన్స్ ఆకాశంలో ఉంటే బిజినెస్ మాత్రం చాలా రీజనబుల్ గా చేస్తున్నారు. హనుమాన్ను కాకుండా తేజ సజ్జాని దృష్టిలో పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా మిరాయ్ బిజినెస్ డీల్ 30 కోట్లకు లోపే క్లోజ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే మాత్రం బయ్యర్ల పంట పండినట్లే. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ మోత మోగడం ఖాయం. పైగా టికెట్ రేట్ల పెంపు కూడా లేదు. ఎలా చూసుకున్నా మిరాయ్ కోసం ఎక్సలెంట్ స్ట్రాటజీ అప్లై చేస్తున్నారు మేకర్స్. కెమెరా వెనక వందల మందిని హ్యాండిల్ చేసే దర్శకులకు ఆ కెమెరా ముందు వచ్చి నటించడం తెలియదా? వాళ్ళు తలుచుకుంటే ఏ నటులు వాళ్ళ ముందు నిలబడతారు చెప్పండి. మన దర్శకులు ఇదే చేస్తున్నారు. ఓవైపు డైరెక్షన్ చేస్తూ మరోవైపు యాక్టింగ్లోనూ అదరగొడుతున్నారు. మరి 2 పడవల ప్రయాణం చేస్తున్న ఆ డైరెక్టర్ కమ్ యాక్టర్స్ ఎవరో చూద్దామా? లోకేష్ కనకరాజ్ ప్రత్యేకంగా పరిచయాలక్కర్లేని పేరు. దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చినా కూడా ఇప్పుడు నటుడిగా బిజీ అవ్వాలని చూస్తున్నారు లోకేష్. ఇప్పటికే శృతి హాసన్తో ఓ ప్రైవేట్ సాంగ్ చేసిన లోకేష్ త్వరలోనే హీరోగా డెబ్యూ చేయబోతున్నారు. కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తరుణ్ భాస్కర్ సైతం ఇండస్ట్రీకి దర్శకుడిగా వచ్చి బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. తాజాగా ఓ శాంతి 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 సినిమాలో హీరోగా నటిస్తూ ఈ నగరానికి ఏమైంది 2 తెరకెక్కించబోతున్నారు. సముద్రఖని సైతం దర్శకుడిగా కంటే నటుడుగానే బిజీ అయ్యారు. ఆ మధ్య పవన్తో బ్రో చేసిన ఈయన తర్వాత నటుడుగానే ఏడాదికి కనీసం 10 సినిమాలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా నటుడుగానే బిజీగా ఉన్న ఎస్జే సూర్య 10 ఏళ్ల తర్వాత కిల్లర్ సినిమాతో మెగాఫోన్ పడుతున్నారు. ప్రదీప్ రంగనాథన్ కూడా లవ్ టుడే లాంటి సంచలన సినిమాతో దర్శకుడిగా వచ్చి డ్రాగన్తో స్టార్ హీరో అయ్యారు. డ్యూడ్, ఎల్ఐకే సినిమాలతో వస్తున్నారిప్పుడు. ఇక టూరిస్ట్ ఫ్యామిలీ ఫేమ్ అభిషన్ జీవంత్ సైతం హీరో అవుతున్నారు. మొత్తానికి దర్శకులుగా వచ్చి హీరోలుగా సెటిల్ అవుతున్నారు మేకర్స్. బేసికలీ ఒకరు మనల్ని నమ్మనప్పుడు మనమే వాళ్లను నమ్మేలా చేసుకోవాలి. దానికోసం అవసరమైతే నీ ప్రపంచం నువ్వే నిర్మించుకోవాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో కొందరు చిన్న హీరోలు చేస్తున్న పని ఇదే. తమపై నిర్మాతలకి నమ్మకం కలిగించడం కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు. మార్కెట్కు మించి సినిమాలు చేస్తూ ప్యారలల్ వరల్డ్ క్రియేట్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా హీరోస్? ఈ రోజుల్లో మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా 100 కోట్ల బడ్జెట్ అడుగుతున్నారు హీరోలు. నిర్మాతలంతా అవే తీయలేరు గదా. వాళ్లకంటూ లో బడ్జెట్ అనే సేఫ్ జోన్ ఉంటుంది. ఆ రేంజ్ లో కొందరు న్యూ ఏజ్ హీరోలు నిర్మాతలకు ధైర్యమిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, శ్రీవిష్ణు, నవీన్ పొలిశెట్టి, అడవిశేష్ ఇప్పటికే ఈ రేస్ లో ముందుండగా ఇంకొందరు జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్న హీరోలపై అన్డౌటెడ్లీ నిర్మాతలు 10 నుంచి 20 కోట్ల బడ్జెట్ పెట్టవచ్చు. ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయనే నమ్మకాన్ని కలిగించారు
సాధించారు వాళ్ళు. వీళ్ళు కాకుండా కొందరు హీరోలు తమను తమే నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేసుకుంటున్నారు. సుమా కొడుకు రోషన్ కనకాల ఇదే చేస్తున్నారు. మోగ్లీ అంటూ డిఫరెంట్ సినిమాతో వస్తున్నారు. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ మోగ్లీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా కూడా ఇదే చేస్తున్నారు. పెళ్లి సందడి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఛాంపియన్ సినిమాతో వస్తున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా, పైగా వైజయంతి బ్యానర్ నుంచి వస్తుంది. దీని తర్వాత తన మార్కెట్ పెరుగుతుందని నమ్ముతున్నారు రోషన్. విశ్వక్ సేన్ సైతం నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడానికి కల్ట్ అనే సినిమా చేస్తున్నారు. ఇక సిద్ధు జొన్నలగడ్డ తనకు కలిసొచ్చిన రవికాంత్ పేరేపుతో బాడాస్ సినిమా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. అలాగే తేజ సజ్జా సినిమాకి తన మార్కెట్ పెంచుకుంటున్నారు. నవీన్ పొలిశెట్టి సైతం తన ప్రమోషనల్ స్ట్రాటజీతో ఎదుగుతున్నారు. ఈ హీరోలంతా కొత్తగా ట్రై చేస్తూ డిఫరెంట్ ప్రపంచం పరిచయం చేస్తున్నారు. సో ఇది ఇవాల్టి ఈటీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.